ఆదివారం దేవుడు మనల్ని పరీక్షించే రోజు. ఆదివారం మాత్రమే పరీక్షన లేదు, ప్రతిరోజు పరీక్ష ఉంటుంది, కానీ ఆదివారం ప్రత్యేకమైంది. అయితే ఆదివారం దేవుని బిడ్డలు అనబడిన చాలామంది, క్రైస్తవులు అని చెప్పుకొనదగిన చాలామంది, అంటే దేవుని కాదని పనులకు ఎక్కువగా, వర్క్స్కి ఎక్కువగా, జాబ్కి ఎక్కువగా విలువనిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి, పని కాకుండానే మనుషులకు ఎక్కువగా విలువనిచ్చి దేవుని మందిరానికి రాకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. దేవుడు తక్కువ, నాకు అది ఎక్కువ, అంటే దేవుణ్ణి అవమానపరచడం, వాటిని ఘనపరిచే విధంగా మన క్రియలు ఉంటున్నాయి. ఎప్పుడైతే మనము దేవునికి విలువనిస్తామో, ఏది ఏమున్నా, బంధువులు కానీ, జాబ్ కానీ, వర్క్స్ కానీ, మరి ఏదేమైనా సరే, ఆపోజిట్గా ఏది ఉన్నా కానీ, ఈరోజు ఆదివారము నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని వెళ్ళడం అనేది దేవుణ్ణి ఘనపరచడం అవుతుంది. సో అట్ ది సేమ్ టైం మందిరానికి వచ్చేవారు ఉంటారు, కానీ అదే విధంగా ఆలస్యంగా వచ్చేవారు ఉంటారు. దీనికి ఒక నార్మల్ ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ మిమ్మల్ని కలవాలని ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు మీరు 9 o'clockకి కలవాలి అని అంటే, సో 9 o'clock అతను వచ్చి వెయిట్ చేస్తున్నారు. మీరు 9:30కి రావడం అతన్ని గౌరవించినట్ట, అవమానపరిచినట్ట? మీరే చెప్పాలి. సో ఆలస్యంగా వెళ్ళడం అనేది దేవుణ్ణి అవమానపరచడం అవుతుంది. జనరల్గా బయట మనుషులకే ఒక టైం ఇచ్చినాక ఆలస్యంగా వస్తే నీకు నెగ్లిజెన్సే అని అంటారు, అంటే అంత నిర్లక్ష్యమా నేనంటే, అంత లోకువనా నేనంటే అని జనరల్గా మాట్లాడుతుంటారు. మరి అదే దేవుని మందిరానికి వస్తున్నావు కానీ సమయానికి రాకపోవడం కూడా దేవుని అవమానపరచడం అవుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సజీవుడని చాలా నోటితో చెప్తాము, ఓకే, పర్లేదు. కానీ క్రియల ద్వారా దేవుని ఘనపరచడము ఇంపార్టెంట్. నోటి ద్వారా కంటే క్రియల ద్వారా దేవుని ఘనపరచడము నిజమైన ఘనత దేవునికి వస్తుంది. ఇంకా అలా మనం జీవించినట్లయితే దేవుని వాక్యం ఒకటే ఉంది, ఎవరైతే దేవునిని ఘనపరుస్తాడో దేవుడు వారిని ఘనపరుస్తాడు. సో చిన్నవే కానీ పెద్దగా ప్రభావితం మన జీవితంలో చేస్తుంది. జాగ్రత్త, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నుండైనా మనము ఆలస్యంగా కాకుండా అండ్ మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడదాం, దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. థ్యాంక్ యూ.